సోషల్ మీడియా వచ్చిన నాటి నుండి ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకోగా ఇప్పుడు కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ముగ్గురు యువతులను చిత్రహింసలు పెట్టి హత్య చేయటమే కాకుండా ఈ ఘోరాకృత్యాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాశవిక చర్యకు వ్యతిరేకంగా శనివారం వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంటు వరకు భారీ ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. బ్యూనస్ ఎయిర్స్ శివారు ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మోరినా వెడ్డి, బ్రెండా డెల్ కాస్టిల్లో 17 ఏళ్ల లారా గుటియర్రెస్ అనే ముగ్గురు అమ్మాయిలు ఈ నెల 19న అదృశ్యమయ్యారు. 5 రోజుల తర్వాత బుధవారం ఒక ఇంటి పెరట్లో వారి మృతదేహాలను పోలీసులు పాతిపెట్టిన స్థితిలో కనుగొన్నారు. డ్రగ్స్ ముఠాతో ఉన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పార్టీ పేరుతో యువతులను ఒక వ్యాన్లోకి ఎక్కించుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరు హత్యను ఇన్స్టాగ్రామ్ లోని ఒక ప్రైవేట్ అకౌంట్ లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్టు వెల్లడించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సుమారు 45 మంది ఈ లైవ్ ను చూసినట్టు అధికారులు తెలిపారు. నా దగ్గర డ్రగ్స్ దొంగలిస్తే ఇలానే జరుగుతుంది అని ఒక ముఠా నాయకుడు వీడియోలో హెచ్చరించినట్టు సమాచారం. నిందితులు బాధితుల వేళ్లను నరికి, గోళ్లను పీకి తీవ్రంగా కొట్టి ఊపిరాడకుండా చేసి చంపారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై స్పందించిన జాతీయ భద్రతా మంత్రి పాట్రిసియా బుల్రిచ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 పురుషులు, 2 మహిళలతో సహా 5గురిని అరెస్టు చేసినట్టు గత శుక్రవారం ప్రకటించారు. 5వ నిందితుడిని బోలివియా సరిహద్దు నగరమైన విల్లా జోన్ లో పట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఈ హత్యలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న 20 ఏళ్ల పెరు దేశస్థుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ ఇన్స్టాగ్రామ్ లో జరిగిందనే ఆరోపణలపై మెటా స్పందించింది. తమ ప్లాట్ఫామ్ పై ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఘటనతో అర్జెంటీనాలోని డ్రగ్ మాఫియా గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిరసనలో పాల్గొన్న బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. జంతువులతో కూడా ఇంత క్రూరంగా ప్రవర్తించరని, మాకు న్యాయం జరగాలి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వచ్చిన నాటి నుండి ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకోగా ఇప్పుడు కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ముగ్గురు యువతులను చిత్రహింసలు పెట్టి హత్య చేయటమే కాకుండా ఈ ఘోరాకృత్యాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాశవిక చర్యకు వ్యతిరేకంగా శనివారం వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంటు వరకు భారీ ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. బ్యూనస్ ఎయిర్స్ శివారు ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మోరినా వెడ్డి, బ్రెండా డెల్ కాస్టిల్లో 17 ఏళ్ల లారా గుటియర్రెస్ అనే ముగ్గురు అమ్మాయిలు ఈ నెల 19న అదృశ్యమయ్యారు. 5 రోజుల తర్వాత బుధవారం ఒక ఇంటి పెరట్లో వారి మృతదేహాలను పోలీసులు పాతిపెట్టిన స్థితిలో కనుగొన్నారు. డ్రగ్స్ ముఠాతో ఉన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పార్టీ పేరుతో యువతులను ఒక వ్యాన్లోకి ఎక్కించుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరు హత్యను ఇన్స్టాగ్రామ్ లోని ఒక ప్రైవేట్ అకౌంట్ లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్టు వెల్లడించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సుమారు 45 మంది ఈ లైవ్ ను చూసినట్టు అధికారులు తెలిపారు. నా దగ్గర డ్రగ్స్ దొంగలిస్తే ఇలానే జరుగుతుంది అని ఒక ముఠా నాయకుడు వీడియోలో హెచ్చరించినట్టు సమాచారం. నిందితులు బాధితుల వేళ్లను నరికి, గోళ్లను పీకి తీవ్రంగా కొట్టి ఊపిరాడకుండా చేసి చంపారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై స్పందించిన జాతీయ భద్రతా మంత్రి
ప్యాట్రిసియా బుల్రిచ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 పురుషులు 2 మహిళలతో సహా 5గురిని అరెస్టు చేసినట్టు గత శుక్రవారం ప్రకటించారు. 5వ నిందితుడిని బోలివియా సరిహద్దు నగరమైన విల్లా జోన్లో పట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఈ హత్యలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న 20 ఏళ్ల పెరు దేశస్థుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ ఇన్స్టాగ్రామ్ లో జరిగిందనే ఆరోపణలపై మెటా స్పందించింది. తమ ప్లాట్ఫామ్ పై ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఘటనతో అర్జెంటీనాలోని డ్రగ్ మాఫియా గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిరసనలో పాల్గొన్న బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. జంతువులతో కూడా ఇంత క్రూరంగా ప్రవర్తించరని, మాకు న్యాయం జరగాలి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సోషల్ మీడియా వచ్చిన నాటి నుండి ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకోగా ఇప్పుడు కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. 3 యువతులను చిత్రహింసలు పెట్టి హత్య చేయటమే కాకుండా ఈ ఘోరాకృత్యాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాశవిక చర్యకు వ్యతిరేకంగా శనివారం వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంటు వరకు భారీ ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. బ్యూనస్ ఎయిర్స్ శివారు ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మోరినా వెడ్డే, బ్రెండా డెల్ కాస్టిల్లో 15 ఏళ్ల లారా గుటియర్రెస్ అనే 3 అమ్మాయిలు ఈ నెల 19న అదృశ్యమయ్యారు. 5 రోజుల తర్వాత బుధవారం ఒక ఇంటి పెరట్లో వారి మృతదేహాలను పోలీసులు పాతిపెట్టిన స్థితిలో కనుగొన్నారు. డ్రగ్స్ ముఠాతో ఉన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పార్టీ పేరుతో యువతులను ఒక వ్యాన్లోకి ఎక్కించుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరు హత్యను ఇన్స్టాగ్రామ్ లోని ఒక ప్రైవేట్ అకౌంట్ లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్టు వెల్లడించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సుమారు 45 మంది ఈ లైవ్ ను చూసినట్టు అధికారులు తెలిపారు. నా దగ్గర డ్రగ్స్ దొంగలిస్తే ఇలానే జరుగుతుంది అని ఒక ముఠా నాయకుడు వీడియోలో హెచ్చరించినట్టు సమాచారం. నిందితులు బాధితుల వేళ్లను నరికి గోళ్లను పీకి తీవ్రంగా కొట్టి ఊపిరాడకుండా చేసి చంపారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై స్పందించిన జాతీయ భద్రతా మంత్రి ప్యాట్రిసియా బుల్రిచ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 పురుషులు 2 మహిళలతో సహా 5గురిని అరెస్టు చేసినట్టు గత శుక్రవారం ప్రకటించారు. 5వ నిందితుడిని బోలివియా సరిహద్దు నగరమైన విల్లా జోన్లో పట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఈ హత్యలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న 20 ఏళ్ల పెరు దేశస్థుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ ఇన్స్టాగ్రామ్ లో జరిగిందనే ఆరోపణలపై మెటా స్పందించింది. తమ ప్లాట్ఫామ్ పై ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఘటనతో అర్జెంటీనాలోని డ్రగ్ మాఫియా గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిరసనలో పాల్గొన్న బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. జంతువులతో కూడా ఇంత క్రూరంగా ప్రవర్తించరని, మాకు న్యాయం జరగాలి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సోషల్ మీడియా వచ్చిన నాటి నుండి ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకోగా ఇప్పుడు కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. 3 యువతులను చిత్రహింసలు పెట్టి హత్య చేయటమే కాకుండా ఈ ఘోరాకృత్యాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాశవిక చర్యకు వ్యతిరేకంగా శనివారం వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంటు వరకు భారీ ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. బ్యూనస్ ఎయిర్స్ శివారు ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మోరినా వెడ్డే, బ్రెండా డెల్ కాస్టిల్లో 15 ఏళ్ల లారా గుటియర్రెస్ అనే 3 అమ్మాయిలు ఈ నెల 19న అదృశ్యమయ్యారు.
5 రోజుల తర్వాత బుధవారం ఒక ఇంటి పెరట్లో వారి మృతదేహాలను పోలీసులు పాతిపెట్టిన స్థితిలో కనుగొన్నారు. డ్రగ్స్ ముఠాతో ఉన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పార్టీ పేరుతో యువతులను ఒక వ్యాన్లోకి ఎక్కించుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరు హత్యను ఇన్స్టాగ్రామ్లోని ఒక ప్రైవేట్ అకౌంట్లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్టు వెల్లడించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సుమారు 45 మంది ఈ లైవ్ ను చూసినట్టు అధికారులు తెలిపారు. నా దగ్గర డ్రగ్స్ దొంగలిస్తే ఇలానే జరుగుతుంది అని ఒక ముఠా నాయకుడు వీడియోలో హెచ్చరించినట్టు సమాచారం. నిందితులు బాధితుల వేళ్లను నరికి గోళ్లను పీకి తీవ్రంగా కొట్టి ఊపిరాడకుండా చేసి చంపారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై స్పందించిన జాతీయ భద్రతా మంత్రి పాట్రిసియా బుల్రిచ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 పురుషులు 2 మహిళలతో సహా 5గురిని అరెస్టు చేసినట్టు గత శుక్రవారం ప్రకటించారు. 5వ నిందితుడిని బోలివియా సరిహద్దు నగరమైన విల్లా జోన్లో పట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఈ హత్యలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న 20 ఏళ్ల పెరు దేశస్థుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ ఇన్స్టాగ్రామ్ లో జరిగిందనే ఆరోపణలపై మెటా స్పందించింది. తమ ప్లాట్ఫామ్ పై ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఘటనతో అర్జెంటీనాలోని డ్రగ్ మాఫియా గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిరసనలో పాల్గొన్న బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. జంతువులతో కూడా ఇంత క్రూరంగా ప్రవర్తించరని, మాకు న్యాయం జరగాలి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.